టేస్టీ శనగ గుడాలు మనం ఏంటంటే ప్రసాదం గుళ్ళలకు తీసుకుపోతాం కదా. ఇప్పుడైతే మనం ఇంకా శ్రావణవాసంలో చాలా చేసుకుంటాము. మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతాలకు మనం వినాయకుడిని పెట్టుకుంటే వినాయకుడి మనము పూజలు చేస్తాం కదా. 9 రోజులు 11 రోజులు చేస్తాం కదా. ఇట్లా ప్రసాదం చేసుకొని కమ్మగా పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. అట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం, సరేనా? ఇగో ఎట్లా అంటే ఇవి టేస్ట్గా ఎట్లా చేయాలన్నది పిల్లలు ఇష్టపడి తింటారు బాగా. ఎందుకంటే కారం ఉప్పు అన్నది మీ ఇష్టం, పిల్లలు తినడానికి వేసుకోండి. బా అమ్మా, అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే వరలక్ష్మి వ్రతాలకు మనము గుళ్ళల్లో ప్రసాదం పెట్టాలన్న ఉడక మనము శనగలతోటి మనం ఎట్లా ప్రసాదం చేస్తామన్నది మీకు పర్ఫెక్ట్గా చూపిస్తా. టేస్ట్గా పిల్లలు కూడక అంత మంచిగా తినేటట్టుగా చూపిస్తా. మీరు కూడా చేస్తారు కావచ్చు. ఇక నేను చేసేది కూడా చూడండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్గా పంపేది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, నచ్చదనుక వదిలేయండి, అది విషయం, సరేనా? ఇగో చూపిస్తారా అండి, రారా తేజ చూపిస్తా. నేను 1/2 kg తీసుకున్నా. నైట్ నానబెట్టుకున్నా. మీకు నానబెట్టింది చూపించలే కానీ నైట్ నానబెట్టుకున్నా. ఇట్లా ఉబ్బినట్టయితే నైట్ 1/2 kg. తింటే మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇట్లా నానబెట్టుకొని నీళ్ళు మునిగేటట్టు పోసుకోవాలి. ఈ శనగలు అన్నది మునిగేటట్టు పోసుకోవాలి. కొలతలేమద్దు, మునిగినయా మనం తీసేసుకుంటాం కదా వాటర్, అట్లా మునిగేటట్టు పోసుకోవాలి. మునిగింది సరిపోతాయి. నైట్ అంతా నానినాయి కాబట్టి ఇంకా వాటర్ ఎక్కువ పట్టాయి. నైట్ అంతా నానబెట్టకపోతే దీంతో 3 గ్లాసులన్నర పోయ్యుర్రి. దీంతో నేను 2 గ్లాసులన్నర పోసిన. అది కూడా కొలత చెప్తున్నా నేను. ఇప్పుడు ఉప్పు వేసుకుంటా. వేస్తున్నా. మనము తాలింపు వేసుకుంటాం చూడు, అప్పుడు మళ్ళీ పడుతుంది. ఇప్పుడు దొడ్డు ఉప్పు వేస్తున్నా, అప్పుడు సన్నపప్పు వేస్తా. ఎందుకంటే ఏది ఉంటే అది వేసుకుని ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ అది విషయం. ఏ ఉప్పు అదే పసుపు వేస్తున్నా కొంచెం. ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టు. మనం ప్రసాదాలు చేస్తే అట్లా ఉడకబెట్టాలి. మనం తాలింపుకి వేస్తాం కానీ కొద్దిగా వేయి ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేస్తే మంచిగా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి. ఎన్ని విజిల్స్ చెప్తా, పెడుతున్నా. ఇప్పుడైతే ఒక 3 విజిల్లు పెట్టినాక మనకు ఉడకకుంటే చూసుకోవాలి. రాత్రి అంతా నాన్నాయి కదా, మనం రాత్రి నానకపోతే 5-6 విజిల్లు పెట్టుకోవాలి. మనం అప్పటికప్పుడు చేసేది ఉంటే 5 విజిల్ అయితే కంపల్సరీ పడుతుంది. మనం రాత్రి నానబెట్టినాం కాబట్టి ఇప్పుడు 3 విజిల్తో కంప్లీట్. 3 విజిల్లు పెట్టినా. కనబడుతుందా? ఉడికినాయి, ఇంత ఉడికినాయి. ఇది వాటర్ తీసేయాలి. వాటర్ తీసేయాలంటే ఇటువంటి గిన్నె ఒకటి పెట్టేసుకోండి, కిందకి ఒకటి వాటర్ వాటర్ వేసి మొత్తం నీళ్ళు అరిచిపోతాయి. ఇట్లా గుడిలల్లో కూడా పెడతారు. గుడిలల్లో ప్రసాదము. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే మనము వినాయకుని కూర్చుని పెట్టుకుంటే ఏ పండగకైనా ఇవి అవసరం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవసరాలు ఉంటాయి కాబట్టి మీకు జ్ఞాపకం చేసి నేను చేస్తున్నా. మన వీడియోలో ఎట్లా ఉడకబెట్టుకోవాలి, ఏం ఉడకబెట్టుకోవాలని కొంత ఆలోచనలు ఉంటాయి. వంటలు రానోళ్ళు పిల్లలు, ఇప్పటి పిల్లలకు అయ్యో ఎట్లనో ఏమో ఈ గుడాలు ఎట్లా వేసుకున్నారు, టేస్ట్ ఎట్లు ఇట్లా వస్తాయా అన్నది ఉంటుంది. ఇది ఉడక చూడండి. స్టవ్ ముట్టించుకున్నా, ఆయిల్ వేసుకుంటున్నా చూడండి. ఇక అన్నీ వేసుకుంటూ చూపిస్తా. ఇక మీకు లెంత్ ఎక్కువ అయింది, ఇది అయింది, అది అయింది అని అనిపిస్తుంది. 2 స్పూన్లు వస్తున్నాయి. దీంతో గరం కానీ ఆయిల్ గరం కానీ జీలకర్ర ఆవాలు కలిపినవి ఉన్నాయి. అవి ఒక 1/2 టీ స్పూన్, ఇవి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే అవి కలిసి 1 టీ స్పూన్ వేసిన, అవి కలిపి. ఈ పల్లి నూనె బురుగు బురుగు వస్తుంది కొద్దిగా. ఎండిన మిర్చి, మీరు ఎండిన మిర్చి కావాలంటే వేసుకోండి, వద్దనుకుంటే వదిలేయండి. అది నాకు ఇష్టం ఉంది, నేను వేసుకున్నా.
పచ్చిమిర్చి వేసుకోవాలంటే పచ్చిమిర్చి వేసుకోండి. ఎండేస్తున్నాం. ఇగో మినపగుళ్ళు ఒక 2 టీ స్పూన్లు, శనగపప్పు ఎండేసేస్తున్నాం. అవి శనగలే కదా అంటే అక్కడక్కడ ఇవి కూడా కాస్త కమ్మగా వస్తుంది. గోలాలి మంచి గోలుతుంటేనే కమ్మగా వస్తుంది. పచ్చిమిర్చి కారం తినడానికి వేసుకోండి. ఎందుకంటే నేను 1/2 కేజీ శనగలతో చేస్తున్నా. శనగదాలు అంటారు ఇవి అంటారు, శనగలే అంటాం తెలంగాణ. కరివేపాకు కూడా చేసిన ఒక గుప్పెడు అంత వేసుకోండి. మంచిగా వేసుకుంటే మంచిగా ఉంటుంది. మనము అల్లము తురుమాలే, తురిమిందే ఇట్లా తురిమిందే వేసుకోండి. దంచుడుగా తురుముది. కొంచెం పసుపు వేసి ఉడకబెట్టినాయి కదా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. టీ స్పూన్తో కొంచెం ఉప్పు, నేను ఉప్పు వేసి ఉడకబెట్టిన. ఇప్పుడైతే 1/2 టీ స్పూను ఉప్పు వేస్తున్నా. సరిపోకపోతే చూద్దాం, వేసుకోవచ్చు. సరిపోకపోతే కాల్పుకైతే వేసుకోండి. వేసుకోండి. ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చి కొబ్బరి వేసేసుకోండి. వేసినామంటే కలిపేసుకుంటే బాగుంటుంది. మనం ఉప్పు వేసి అప్పుడు ఉప్పు వేసి ఉడకబెట్టినాం. ఇట్లా నీళ్ళు అడిచిపోతాయి కొంచెం దాంట్లో వేస్తే. ఇప్పుడు ఈ కాలానికి ఏంటంటే ఇవి చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అప్పుడు పెద్దలు అందరూ. ఎందుకంటే ఇవి శనగలు అన్నది, మన గంధం అన్నది, పసుపు అన్నది ఇప్పుడు ఎక్కువ వాడుకుంటేనే మనకి ఏరియా వైరస్లు అన్నది అటాక్ కావన్నట్టు. ఈ శక్తితోటి మనకు ఏవి అటాక్ చేయలేవు. మనకు తినే తిండి మీదకి వెళ్ళి అట్లా అప్పటి రోజులల్లో అమ్మవాళ్ళకి కానీ చేసి అమ్మవాళ్ళకి పెడతారు. మనం చేసుకోవాలంటే చేసుకుంటామా అమ్మవారికి అని మనం ఒక్క పొద్దులు ఉండి ఇట్లా వీటితోటి టిఫిన్ అని ఇవని ఇట్లా చేసుకున్నారు. అట్లా వేసుకొని ఏ వైరస్ వచ్చినా వెళ్ళిపోతుండే. ఏంటంటే ఇప్పుడు వాటర్ తోటి రకరకాల పురుగులకు పానం వస్తుంది కాబట్టి ఈ శక్తితోటి అవిని కొట్టేస్తాం. అట్లా ఈ దినుసులు ఇది నేను చెప్తున్నా, మా బాపమ్మ చెప్పింది నేను చెప్తున్నా. ఏంటంటే అట్లా అంటుండే మనకు ఇప్పుడు ఒక్క పొద్దులని ప్రతిది ఉడక మనం నాన్ వెజ్ ఉడక తినద్దు అని ఇట్లా రకరకాల గుడాలు, బెల్లపన్నము, బెల్లం ఉడక అన్నం తింటే అది చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇక మనం ప్రతిదీ ఉడక ఆరోగ్యానికి సంబంధించినట్టే ఇది వాతావరణానికి తగ్గట్టు ఇట్లా పెద్దలు చేసిర్రు. మనం కూడా అట్లనే చేసుకోవాలి, అట్లనే తినాలి. ఇట్లా ఇది విషయం. ఈ వాతావరణం మనకి ఎట్లుంటే ఎట్లా మనం చేసుకోవాలన్నది కూడా అప్పుడు పెద్దల నుంచి నడిచిన విషయం. ఇవి రెడీ అయినాయి. ఇప్పుడు ఇట్లా తాలిపేసుకొని కొత్తిమీర చల్లేసుకుంటాం. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. పిల్లలు అందరూ ఇది షార్ట్ మసాలా లెక్క ఉడికి వేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే మనం కొంచెం సాసులు వేసుకొని కొంచెం లూజ్గా చేసుకొని ఆనియను టమాటా అన్నీ వేసుకొని కలిపేసుకొని ఆనియను టమాటా అన్ని కలిపేసుకొని షార్ట్ మసాలా లెక్క తింటారు ఇప్పటి పిల్లలు. ఇక మనకు అప్పటిది ఇప్పుడు ఏంటంటే దేవుళ్ళకి పెట్టుకుంటే ఉల్లిగడ్డ దాన్ని వేస్తాం. అట్లా ఉల్లిగడ్డలు మాత్రం మనం వినాయకునికైనా ఉల్లిగడ్డ అవి వేసి ఇట్లా ప్రసాదం చెయ్యం. ఇట్లా చేసిన మనము ఎప్పుడైనా వట్టి చేసుకోవాలంటే ఆనియన్ వేసుకొని చేసుకోండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. బంద్ చేసుకుంటున్నాం. రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది అర్జెంటుగా. ఎందుకంటే మన వీడియోస్ రన్నింగ్ కావాలంటే లైక్లు ఇవ్వండమ్మా. లైక్లు ఇస్తుంటే మనకు ఏంటంటే నచ్చితే సబ్స్క్రైబ్, అసలు కనుక వదిలేయండి. సరేనా? ఉంటాం మరి. ఇక మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాం. సరేనా? శనగ గుడాలు మనం ఏంటంటే ప్రసాదం గుళ్ళలకు తీసుకుపోతాం కదా. ఇప్పుడైతే మనం ఇంకా శ్రావణవాసంలో చాలా చేసుకుంటాము. మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతాలకు మన వినాయకుడిని పెట్టుకుంటే వినాయకుడి మనము పూజలు చేస్తాం కదా. 9 రోజులు 11 రోజులు చేస్తాం కదా. ఇట్లా ప్రసాదం చేసుకొని కమ్మగా పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. అట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం. సరేనా? ఇగో ఎట్లా అంటే ఇవి టేస్ట్గా ఎట్లా చేయాలన్నది పిల్లలు ఇష్టపడి తింటారు బాగా. ఎందుకంటే కారం ఉప్పు అన్నది మీ ఇష్టం, పిల్లలు తినడానికి వేసుకోండి. బా
అమ్మ వెనకటి నుంచి పెద్దలు ఈ వాతావరణానికి వర్షాకాలం ఇట్లా చేస్తారు. సాయంత్రమైనా పొద్దునైనా మనం దేవుళ్ళకైనా మైసమ్మకని పోషమ్మలకని ఇట్లా అని ఇట్లా చేసి పెట్టి శక్తి ఎట్లుండాలి ఈ గుడాలతో శక్తి పెరుగుతుంది అని వాళ్ళు చేసి పెడతారు. వాళ్ళు చేసింది ప్రతి పని కొడుక దాని వెనుక దాని ఏంటంటే మంచితనం అన్నది ఉంటుంది. ప్రతిది కొడుక అలా ఆలోచించి పెద్దలు పెట్టిన ఇది అప్పటి రోజులది విషయం. ఉంటాం మళ్ళీ ఉంటా మళ్ళీ వేరే ముందుకు